ఒక అబ్బాయి ప్రేమలో నువ్వు నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, కేరు సపోర్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, నేను నీకు ఇచ్చినప్పుడే తీసుకోవాలి, నీకు అవసరమైనప్పుడు నేను ఇస్తానో లేదో తెలియదు, కానీ నేను ఇచ్చినప్పుడు నువ్వు తీసుకో, నేను కూడా నీ నుండి ఏమీ ఆశించను అంటున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయిని నమ్మాలా వద్దా? ఆ అబ్బాయితో ప్రేమలో కంటిన్యూలో ఉండాలా వద్దా? బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలా వద్దా? దీన్ని నేను మీకు ఈరోజు సైకాలజీలో 3 రకాలుగా చూస్తారు, ఆ విధంగా వివరిస్తాను. ఒకటి, ఎమోషనల్ అవాయిడెన్స్. దీని అర్థం అతని రిలేషన్షిప్లో బాధ్యతను తీసుకోవాలని అనుకోవట్లేదు. ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఫుల్ఫిల్ చేయలేకపోతానేమో అని భయపడుతున్నాడు. డీప్ ఎమోషనల్ కనెక్షన్కి దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. ఇలా ఉండడం హెల్దీ లవ్ కాదు, బట్ ప్రేమ లేదని కాదు. రెండవది, ఫియర్ ఆఫ్ కమిట్మెంట్. బంధానికి భయం. సైకాలజీలో దీన్ని కమిట్మెంట్ ఇష్యూస్ అంటారు. అతనికి కమిటెడ్ రిలేషన్షిప్ అంటే భయం. ఇంకా తెలివిగా డిసిజన్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేడు. హర్ట్ అవుతాడేమో అని భయపడుతున్నాడు. ఇలాంటి వాళ్ళకి లవ్ ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ కంప్లీట్గా అయితే కాదు. మూడవది, వన్ సైడెడ్ బౌండరీస్. ఒకవైపు మాత్రమే సరిహద్దులు పెట్టడం. అతను క్లోజ్నెస్ని అవాయిడ్ చేస్తాడు. ప్రేమలో ఉండాలి అనుకుంటాడు, కానీ డీప్ కనెక్షన్ మాత్రం వద్దనుకుంటాడు. రిలేషన్షిప్లో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండడం సాధ్యం అనుకుంటాడు. ఇలాంటి వాళ్ళు ఎమోషనల్గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. కానీ ఇక్కడ ఇలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్స్పెక్టేషన్స్ అంటే గిఫ్ట్స్ ఆర్ మనీ కాదు. కేర్, లవ్, రెస్పెక్ట్, టైం, ఎఫర్ట్ లాంటి న్యాచురల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటున్నారంటే మీరు ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడానికి సిద్ధంగా లేరు అని అర్థం. సో ఇలాంటి వాళ్ళది కంప్లీట్ మెచ్యూర్ స్టేబుల్ లవ్ కాదు. లవ్ ఉంటే ఉండొచ్చు, కానీ ఫుల్ హార్టెడ్ లవ్ కాదు. ఫియర్ టు అవాయిడెన్స్ మిక్స్ అయి ఉంది. ఇది మెచ్యూరిటీ లేని లవ్. మీరు ఇలాంటి వాళ్ళైతే మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నట్టు. ఇలాంటి వాళ్ళు ప్రేమలో పడద్దు, ఎందుకంటే ఎదుటి పర్సన్ చాలా బాధపడే సిచ్యువేషన్స్ తీసుకొస్తారు. ఒకవేళ ప్రేమలో పడ్డాక మీకు ఇది తెలిస్తే మీరు మిమ్మల్ని కొంచెం మార్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి బిహేవియర్ ఒంటరిగా ఉండాలనుకునే వాళ్ళు అలవాటు చేసుకోవాలి. కానీ మీరు ఆల్రెడీ లవ్లో ఉంటే, మీరు ఇలానే మారకుండా ఉంటే మీ పార్ట్నర్ని మోసం చేసినట్టే. ఆలోచించుకోండి. మీరు మారడం వల్ల మీకు వచ్చే నష్టం అయితే ఏముండదు, కానీ మీ పార్ట్నర్ హ్యాపీ అవుతారు. తనతో మీరు ఇంకా సంతోషంగా ఉంటారు. మనకు నచ్చినట్టు ఉండడం మంచిదే, కానీ మన వాళ్ళ కోసం కొన్ని మార్చుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఒక బంధం దూరం అయితే మళ్ళీ అలాంటి అమ్మాయి నీకు దొరక్కపోవచ్చు. నీకు తర్వాత డబ్బు, ఆస్తి, జాబ్, స్టేటస్ ఉన్నా ఆ అమ్మాయి లేని నీ జీవితం నరకమే అవుతుంది. ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు బంధాన్ని వదిలి అన్నీ సాధించి ఒంటరిగా ఉంటావా? ఏ మనిషికైనా తోడు అవసరం. ఎంత రిచ్ అయినా బాధ చెప్పుకోవడానికి ఒక మనిషి లేకపోతే చాలా నరకంగా ఉంటుంది. నీ జీవితంలో నువ్వు అడగకుండా అన్నీ ఇచ్చే అమ్మాయిని ఎప్పటికీ వదలకు. వదిలితే నీ జీవితంలో అలాంటి అమ్మాయి మళ్ళీ దొరకదు. నువ్వు సంతోషంగా ఉండలేవు. నచ్చిన వాళ్ళతో ఉండలేని జీవితం నరకమే. ఏ బంధంలో అయినా మోసం చేస్తే దూరంగా ఉండాలి, కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని దూరం పెట్టకూడదు. మనకు నచ్చిన వాళ్ళ దగ్గరే ఏదైనా ఎక్స్పెక్ట్ చేయగలం. అలా కాదని పక్కింటోడి దగ్గర, రోడ్డు మీద పోయేవాడి దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తే ఇస్తాడా ఏంటి? వాడు నీకెందుకు ఇవ్వాలి అంటాడు. అందుకే నచ్చిన వాళ్ళ దగ్గరే ఎక్స్పెక్ట్ చేయాలి. నచ్చిన వాళ్ళే ఎక్స్పెక్ట్ చేసింది ఇవ్వాలి, చేయాలి కూడా. ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు, అది నువ్వు హ్యాండిల్ చేయలేకపోవడం తప్పు. అడిగింది వస్తువో లేకపోతే గోల్డ్ ఇలాంటివి అయితే, మనీతో కూడుకున్నవి అయితే ఆలోచించు. కానీ కేర్, సపోర్ట్, ఎఫర్ట్, లవ్ అయితే ఇవ్వు. ఎంత వీలైతే అంత ఇవ్వు. నీ బంధాన్ని కాపాడుకోవడం, వదిలేసుకోవడం నీ చేతుల్లోనే ఉంది. దానికి పెద్దగా అయ్యే ఖర్చు ఏం లేదు కదా. అందుకే ఒక్కసారి ఆలోచించు. ఇలాంటి అబ్బాయిని ఆ అమ్మాయి నమ్మొచ్చా? ఆమె ఈ ప్రేమని ఇంకా కంటిన్యూ చేయాలా, లేదా అబ్బాయిని వదిలేసి తన లైఫ్ తను చూసుకోవాలా, లేక అబ్బాయి మారుతాడని వెయిట్ చేస్తూ ఉండాలా? మీరేమంటారు? కామెంట్ చేయండి. మీ లైఫ్లో ఇలాంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, నొక్కండి. నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి.